హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక స్మాల్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఈ అన్బాక్సింగ్ వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది చిన్నపిల్లలకి కానీ అండ్ అలానే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి గ్యాడ్జెట్ అయితే ఈరోజు మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఇది వచ్చేటప్పటికి మనకి రైటింగ్ ట్యాబ్లెట్, అంటే మనం ఏదైనా ఒక కంటెంట్ రాసుకోవడానికి కానీ, అంటే కంటెంట్ కీ పాయింట్స్ ఉంటాయి కదా, అవి రాసుకోవడానికి కానీ, చిన్నపిల్లలకి కానీ ఎడ్యుకేషన్కి చాలా చాలా యూస్ఫుల్ అయ్యే ఒక గ్యాడ్జెట్ అయితే మనం అన్బాక్స్ చేయబోతున్నాం. దీని అయితే ఓపెన్ చేసి దీని లోపల ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూద్దాం. మనం దీన్ని ఓపెన్ చేయడం కూడా పెద్ద కష్టపడవలసిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ మనం జస్ట్ ఎట్లా అంటే వచ్చేస్తుంది స్మాల్ ప్యాకింగ్, బట్ నాకు వేరే ప్యాకింగ్లో వచ్చింది. నేను ఏంటంటే స్మాల్గా ఉంటుందని చెప్పి ఈ విధంగా తీస్తాను అనమాట. ఇంకా బాక్స్లో వచ్చినప్పుడు మనకి ఎటువంటి కంటెంట్ అయితే లేదనమాట. సో బాక్స్ మీద పక్కన పెట్టేద్దాం. ఇంకా మనకి ఇది ట్యాబ్, ఓకే. దీని మీద ఒక పౌచ్ అయితే ఉంది, దాన్ని క్లియర్ చేద్దాం. పేపర్ పౌచ్, దాన్ని క్లియర్ చేసిన తర్వాత మనకి ట్యాబ్ అనేది ఈ విధంగా అవుతుంది. దీని యొక్క డిస్ప్లే సైజ్ వచ్చినప్పటికీ మనకి 8.5 ఇంచ్ అయితే ఉంది. ఇది మనకి చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ మనకి ఇది ఫ్రెండ్లీ యూజింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి టాప్లో చూస్తే ఒక పెన్ అయితే కనిపిస్తుంది కదా, మనకి బ్యాక్ సైడ్ హోల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి పెన్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఓకే, ఇది పెన్ అనమాట. ఇది వచ్చి మనకి పెన్ను. ఈ పెన్ వచ్చేటప్పటికి ప్లాస్టిక్ బిల్డ్, అంటే ఇది నార్మల్ పెన్ అయితే కాదు, జస్ట్ ప్లాస్టిక్తో పెన్ లాగా డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం దీని మీద ఏది పెట్టి రాసినా కూడా రాస్తుంది. కాకపోతే మనకి పెన్లా ఉండాలని చెప్పి ఒక పెన్ అయితే ప్లాస్టిక్ పెన్ వెళ్ళి డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా మంచి పాయింట్ అని చెప్పొచ్చు. తర్వాత మనకి కింద వస్తే ఇక్కడ మనకి డిలీట్ బటన్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి డిలీట్ బటన్ అయితే ఉంది అండ్ పక్కన ఒక హోల్ అయితే ఉంది కదా. ఈ హోల్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం వాల్కి హ్యాంగ్ చేసుకోవాలి. దీన్ని మనం వర్క్ అయిపోయిన తర్వాత మనం వాల్కి అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు. దానికైతే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. దానికైతే వీళ్ళు ఒక హోల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ అలానే మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాటరీ అయితే ఉంది. ఇక్కడ ఒక స్క్రూ అయితే ఉంది, ఇక్కడ స్క్రూ ఉంది, ఇక్కడ మనకి బ్యాటరీ అయితే ఉంది. ఈ బ్యాటరీ వచ్చేటప్పుడు మనకి 2 years లైఫ్ అయితే వస్తుందని చెప్పేసి ఇది చెప్పడం జరుగుతుంది. అంటే 2 సంవత్సరాలు అనమాట. 2 సంవత్సరాల వరకు మనం దీని మీద పిచ్చగా రాసుకోవచ్చు. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది. ఈ బటన్ ఎందుకనేది ఇప్పుడు మీకైతే చూపిస్తాను. సో మనం ఏదైనా కంటెంట్ రాయాలనుకోండి, ఇక్కడ రాస్తాం. సో నేను ఏదో ఒకటి రాస్తాను. నా రైటింగ్ అయితే అంత బాగోదు, ఏమనుకోకండి. మనం ఈ విధంగా రాసుకున్నాం అనుకోండి, దీన్ని మనం సింపుల్గా ఎరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ అంతా దీని మీద ఒక క్లిక్ ఇస్తే సింగిల్గా ఎరేజ్ అయిపోతుంది. అలా కాకుండా మనం దీంట్లో రాసిన కంటెంట్ అనేది ఎరేజ్ అవ్వకూడదు. అంటే మనకు కావాలి అనుకోండి, మనం చూడండి ఇక్కడ నా పేరు అయితే రాసాను. ఇక్కడ మనం ఎరేజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఒక లాక్ అయితే ఉంది, ఓకేనా. ఈ లాక్ అనేది మీకు చెప్పాను కదా. ఈ లాక్ ఏంటంటే మనం ఆన్ చేస్తే కనుక జస్ట్ అట్లా మూవ్ చేస్తే ఆన్ అవుతుంది. ఇది ఆన్ చేస్తే కనుక మనం డిలీట్ బటన్ కొట్టినా కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డిలీట్ బటన్ కొట్టినా కూడా ఇక్కడ చూడండి మనకి ఆ కంటెంట్ అనేది ఎరేజ్ అవ్వట్లేదు. ఎందుకు? మనం లాక్ చేసాం కాబట్టి. అదే ఇప్పుడు మనం లాక్ తీసాం అనుకోండి, లాక్ తీస్తే మనకి క్లిక్ చేస్తే ఎరేజ్ అవుతుంది. అంటే మనకి సేఫ్టీ అనమాట. మన కంటెంట్ని సేఫ్టీగా ఉంచుకోవడానికి ఈ లాక్ అయితే మనం ఉపయోగించుకోవచ్చు. ఇది ఎక్కువగా మనకి యూట్యూబ్లో కంటెంట్ చేసే వాళ్ళు కీ పాయింట్స్ అయితే ఉంటాయి. అంటే మొత్తం కంటెంట్ అనేది మనం దీంట్లో రాయలేము, కానీ కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, మనం గుర్తు పెట్టుకోలేం కదా వాటిని. సో అవి ఇక్కడైతే రాసుకుని మనం యూట్యూబ్ వీడియోస్ అనేది ప్రజెంట్ చేయొచ్చు. దానికి ఇది చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ చిన్నపిల్లలు వాళ్ళు పేపర్ మీద రాసుకుంటుంటారు కదా, రాసేటప్పుడు వాళ్ళు చింపేస్తుంటారు ఎక్కువ పేపర్లు. అలా చింపడం ద్వారా మనకి పేపర్ వేస్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అలా పేపర్ వేస్ట్ రాకుండా ఉండడానికి ఈ ట్యాబ్లెట్ అనేది చాలా చాలా యూజ్ అయితే అవుతుంది. ఎందుకంటే దీని మీద మనం ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా ఎరేజ్ చేసుకోవచ్చు. అలా మనకి 2 సంవత్సరాల వరకు, అంటే 1,00,000 టైమ్స్ అయితే మనం దీంట్లో రాసుకోవచ్చు. 1,00,000 టైమ్స్ అంటే అంత టైమ్స్ అయితే మనం రాయలేం కాబట్టి చాలా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఒకవేళ కంటెంట్ కావాలంటే మనకి ఇక్కడ లాక్ అయితే ఉంది. బ్యాటరీ గురించి మనం చూడవలసిన అవసరం అయితే ఏం లేదు. ఫోటోషాప్ చేసే వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు డ్రాయింగ్ అయితే వేయవలసి ఉంటుంది. ఆ డ్రాయింగ్ అనేది కూడా దీంట్లో అయితే ఈజీగా డ్రా చేసుకోవచ్చు. సో నేను నార్మల్గా ఒక డ్రాయింగ్ అయితే వేస్తాను. నాకు పెద్దగా డ్రాయింగ్ అయితే రాదు, బట్ ఏదో వేస్తాను. ఇంతలా చిన్నప్పుడు వేసేవాళ్ళం కదా పేపర్ల మీద, ఆ డ్రాయింగ్ ఇప్పుడు అయితే మీకు వేసి చూపిస్తాను. సో ఇటువంటి చిన్న చిన్న ఎన్విరాన్మెంట్ ఇమేజ్లు ఏవైతే ఉన్నాయో అవి మనం డిజైన్ చేసుకుని తర్వాత మనం ఫోటోషాప్ చేసుకుని దాని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. దానికైతే ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. అందుకని చెప్పి నేను ఈ ట్యాబ్లెట్ని అయితే తీసుకోవడం జరిగింది.
ఫ్రెండ్స్ దీన్ని మనం పర్చేస్ చేయాలంటే కనుక కింద లింక్ అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకుని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి దీన్ని పేపర్ సేవింగ్ అయితే మనం చాలా ఎక్కువ చేయబోతున్నాం. అండ్ అలానే ఒక 3 చెట్లని మీరు రక్షించిన వాళ్ళైతే అవుతారనమాట. అందుకని ఇది ఎస్పెషల్లీ డిజైన్ చేయడం జరిగింది. చెట్లు ఎక్కువగా నరుగుతుంటారు కదా బయట, అవి నరకకుండా ఉండాలంటే కనుక మనం పేపర్ వేస్ట్ అనేది తగ్గించాలి. అలా తగ్గించాలంటే కనుక మనం ఇటువంటి గ్యాడ్జెట్ని అయితే ఉపయోగించాల్సి ఉంటుంది మనకి. సో నార్మల్గా మనం చాలా గ్యాడ్జెట్ అయితే తీసుకుంటుంటాం అమెజాన్, ఫ్లిప్కార్ట్. బట్ ఇటువంటి ఒక గ్యాడ్జెట్ తీసుకున్నట్లయితే కనుక మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది మన లైఫ్లోని. అందుకని చెప్పి గ్యాడ్జెట్ అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఇంట్రెస్టెడ్ అయితే కింద లింక్ అయితే ఉంది డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మన వీడియోస్ అనేది చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోస్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే కనుక ఆ బెల్ అనేది మీరు యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్? అలానే ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే మరి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్. జై హింద్.